మన ఎమ్మడి వచ్చాను ఒకరు పట్టుకొని నీకు తెల్ల సెట్ ఇప్పిస్తా అని చెప్పి తాకుంటూ ఉద్యమాలు చేయవద్దంటారు. ఉద్యమాలు చేయని ఎందుకే ట్రేడ్ యూనియన్లు? సంజయ్ రెడ్డి గారు ఏమండు అందరిని కలిసి చేయమండు. నేను ఏం పెట్టినా వాట్సాప్ అదే చెప్తున్నా, అందరిని కలిసి చేయమండు. నేనేమన్నా ఉద్యమం చేస్తే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే నేను రానిడికి, నేను అందరికి వస్తానని చెప్తే ఆబ్సెంట్ అవుతా. అబ్రాహ్మణ్కి మల్లేశ్వరం వచ్చి ఇక్కడ అడ్రస్ చేయమని చెప్పి అంతకరికి ఏం చెప్పాలి? ఒకసారి కార్మిక సమస్యల గురించి పోరాడుతామని చెప్పి వెనకపోతే మీరందరూ ఏమంటారు? మనకు ఉనికి ఉంటుందా? యూనియన్ది మనకు ఉంటుందా? మాట మాట్లాడుకుంటారు. కాబట్టి అది కూడా ఆలోచిద్దానని అనుకున్నా. ఓన్లీ సోషల్ మీడియాలో రాజరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసారు. రాజరెడ్డి నా నిర్ణయం కాదు, ఈయన ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఈయన ఒక అడిషనల్ జనరల్ సెక్రటరీ, ఈయన ఉపాధ్యక్షుడు, ఈయన డిప్యూటీ జనరల్ సెక్రటరీ, అందరి కమిటీ అబ్రాహం మల్లేష్ మహమూద్ లేని కమిటీ మొత్తం ఉన్నది. ఇలా రాష్ట్ర కమిటీ మొత్తం కూర్చొని నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగత నిర్ణయం అంట. నిన్న ఉదయం చేయాలని వద్దని సోషల్ మీడియాలో పెట్టినా, చేయవలసింది వెనకడికి అవసరం లేదని చెప్పారు. కానీ మన దురదృష్టవశాత్తు ఉంది లేదని కన్ఫ్యూజన్. జిల్లాలకి రావాలంటే ఇక్కడ ఏమైంది? రాత్రికెళ్ళే బారికేళ్ళు మొత్తం. ఎందుకో నేను ఆశ్చర్యపోయినా. డీసీపీ ఎస్సీబీ దగ్గర పోయినా. ఇలా ముఖ్యమంత్రి వస్తున్న ఆర్టీసీ ఎక్స్ రోడ్కు, ఓడియన్ మాల్ ఇనాగ్రేషన్కు. అదే కాకుండా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది. తొక్కిసాడదని చెప్పి బారికేడ్లు వేసారు. కిషన్ గౌడ్ అంటారు పొద్దున్న నుంచి నాకు 10 మంది ఫోన్ చేశారు. మన గురించి చేస్తారు అనుకుంటారు, మన గురించి చేస్తారు సార్. వీళ్ళకి బారికేడ్లు వేసి అరెస్ట్ చేస్తారు, ఎవరు వస్తారు భయపడుతున్నారు. అప్పుడే సోషల్ మీడియా ప్రచారం అవుతుంది. పర్మిషన్ లేదట, నిన్న నడుస్తుంది. ఫెయిల్ చేయాలని వాళ్ళు ఇంతకన్నా ఏం చేయాలి? సోషల్ మీడియా సోదరులు ఆలోచించండి. నిన్న సోషల్ మీడియా పర్మిషన్ లేదట, పర్మిషన్ వచ్చాను నేను చెప్పిన. ఇలా బారికేడ్ మన గురించి లేవు, కానీ అందరూ ఏమనుకుంటారు? మన గురించి అనుకుంటారు. నేను వస్తున్నప్పుడు కూడా ఒక ఛాయ్ దాకా వస్తుంది పోయినా, ముస్లిం సోదరులు ఎవరే అక్కడ ఆగిరి భయపడుతున్నారు బారికేడ్ చూసి. ఎవరా బాబు? మనోళ్ళే. బారికేడ్ చూసి వెనుక ముందు ఆడుతూ బ్రేక్ చేసి అరే ఏం కాదు పా అని చెప్పిన. అంటే భయం అట్లుంది. ఇవన్నీ మనకు నా లాభమో నష్టమో కాదు, లాభం నష్టం చూసుకోలే. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. మనం పోరాడాలనుకున్నాం, నిర్ణయం తీసుకున్నాం. సంజయ్కి చెప్పిన మెసేజ్ పెట్టిన, ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం సార్. మనకు ఎగ్జిస్టింగ్ ఉండాలి, మన కార్మికుల ముందు మా మొక్క విలువలు ఉండాలి. ఒకసారి అనౌన్స్ చేసినాక చేయకుంటే కార్మికులు ఇబ్బంది పడతారు, యూనియన్ డ్యామేజ్ అవుతుందని చెప్పినా ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఎంతమంది వచ్చింది ఇంపార్టెంట్ కాదు, ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా మన వైఖరి వినిపించలేదు అనేది ముఖ్యం. వస్తామా కదా? ఇది ఒక పార్ట్.